నా వెనక మీరు చూసినట్టయితే ఒక లోతైన భయంకరమైన గుహ అయితే ఉంది. ఈ గుహలో రాత్రి ఎవరైతే లాస్ట్ వరకు ఉంటారో వాళ్ళకి వచ్చేసి విన్నింగ్ క్యాష్ ప్రైజ్ 1000 రూపీస్. గట్టి రెడీయా? ఎవరైతే లాస్ట్ వరకు ఈ గుహలో ఉంటారో వాళ్ళకి వచ్చేసి 1000 రూపీస్ క్యాష్ ప్రైజ్. మీకు కూడా తెలుసా, దీంట్లో పాములు ఉన్నాయి, గబ్బిలాలు ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే ఏంటంటే ఇలా అడవి పందులు కూడా వస్తున్నాయి అక్కడ. మీరు నైట్ ఉన్నప్పుడు అడవి పందులు వచ్చినాయి అనుకో, వాటితో కూడా సర్వైవ్ అయి ఉండాలి. గెలుస్తారా, ఉంటారా? సో ఛాలెంజ్ వచ్చేసి క్రేజీగా అయితే ఉండబోతుంది. ఎవరు గెలుస్తారు, ఎవరి 1000 రూపీస్ క్యాష్ ప్రైజ్ విన్ అవుతారని చెప్పేసి చూద్దాం. ఈ ఛాలెంజ్ లో భాగంగా వీళ్ళకు ఎటువంటి ఫెసిలిటీస్ అయితే లేవు, కేవలం ఈ వాటర్ క్యాన్ ఒక్కటే. మీకు మధ్య మధ్యలో వస్తాయి, కాకపోతే బెడ్ వండుకున్నాడు అది ఏం లేదు. వాళ్ళకి మధ్యలో ఏమి ఇవ్వాలి, ఎట్లా అవుట్ చేయాలని చెప్పేసి వాటిని అయితే నేను కండక్ట్ చేస్తూ ఉంటా. గేమ్స్ మధ్యలో వచ్చేసి ప్రజెంట్ వీళ్ళకైతే వాటర్ క్యాన్ అయితే ఇచ్చేసిన. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ నుంచి బయటికి అయితే వెళ్ళిపోదాం. టైసన్ గా నువ్వు కూడా ఇల్లు ఉన్నట్టే. ఈ 5 మెంబర్స్ లో ఎవరైతే లాస్ట్ వరకు ఇందులో ఉంటారో వాళ్ళు వచ్చేసి విన్నర్. ఏమైనా సపోర్ట్ చేయలేవురా అంటే నేను గెలుస్తాను, నేను ఒక్కడికోమని ఉన్నాడు. చూద్దాం మరి ఎవరు గెలుస్తారు, ఏం కథ అని చెప్పేసి. సో ఇప్పటి వరకు మీరు ఈ వీడియోని ఇంకా లైక్ చేయవద్దు, లైక్ చేసేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. నన్నైతే ఇల్లు అయితే అసలుగా గెలవనెత్తలేరు. నేను పొద్దునైతే హనుమాన్ గుడికి అయితే వచ్చిన, అసలుగా భయపడలేడు. నేను చెప్పు లేకుండా వచ్చిన. నేను ఇలా ఎట్టి పరిస్థితి అన్నా గెలిచి ఊపితా. ఈ జింగిడి వాళ్ళకి ఎప్పటికీ మైండ్ ఉండదు. గిల్లతోటి ఒక పెద్ద పోటీ నాకు ఏదేమైనా సరే జింగిడి నేనైతే ఖచ్చితంగా నేనే విన్ అవుదాం అనుకుంటున్నా. విన్ అవుతా, ఎట్లా అంటే ఏసీలో బయటకు పంపుతా. చూద్దామా? చూద్దాం. నేను కొత్త వచ్చినా నన్ను తక్కువ చేస్తారు. నేను ఏందో ఒప్పిస్తే ఇప్పుడు అందరినీ బయటకు పంపించి నేనే ఉంటా, నేనే గెలుస్తా. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. కొత్త వచ్చిన చూపిస్తాను. ఎక్స్పీరియన్స్ లేదు, 4-5 సార్లు వచ్చినా నేనే గెలుస్తా. నువ్వు కొత్త వచ్చిన బాగా చూపిస్తా, చూడు ఇప్పుడు. సరే చోటు నేను మైండ్ వాడి నేను బయటకు పంపిస్తాను. వండుకుంటా, అంగిప్పేసుకుని వండుకున్నా సరే నేనే గెలవడానికి అగ్గిపించుకునేది. ఈడ వండుకుంటా. అడిపంది నన్ను చూస్తేనే భయపడి గడ్డ దిక్కుతుంది. అది కొత్త పద్ధతి అనుకోని అందరిని బయటికి భయపడతాడు జింగిడి వాడు. ఇప్పుడు మీరు అస్సలు భయపడా, 100% ఉంటా. 1000 రూపాయలు తీసుకునే పోదా బయటకు. చూడు మన వచ్చింది అది, ఏది మన ఫైండ్ ఛాలెంజ్ అది కాదు. లెమన్ డాష్ పెట్టి వచ్చినాము. అదేది సడన్గా ఉంటున్నా. ఇది ఏదిరా నువ్వు ఎప్పుడు మంచిగా నాకడ గుర్తురా, నేను చెప్తా. చెప్పు ఇప్పుడు. మశానం గారికి పోయి నిమ్మకాయ పెట్టొచ్చిన కదా, అడుగుగానే ఎరుకున్నాం. శేఖర్ నేను గెలిచి చూపిస్తా. వీళ్ళు ఎన్నైనా సరే మీరే ఫైనల్ వరకు చూస్తారు కదా, 100% చూడు ఇక. నీళ్ళకి వరకు వస్తున్నావురా? స్లిప్ అయినా ఉన్నే సగం నీళ్ళు రా. ఇప్పుడు మనకు అమృతం లెక్కరా రేపటి వరకు అవి ఇచ్చోడా మనకు ఉన్నాయి గవ్వేరా కదా ఒకటే. ఈ నీళ్ళు తాగుతావు కింది మరి చెప్పు. అదే స్లిప్ అయినా అంటే ఇప్పట్లేదురా వెళ్ళవు పోయి నీవు పోయినప్పుడు చెప్పు, మేము పోతాం. ఇంగిడిగా అది మంచిగా పెట్టదు. మళ్ళా ఏదో ఎత్తాడు మళ్ళీ నీళ్ళు కొనుక్కుని తాగురు. అసలు కదా బ్రహ్మార్థలేవు. ఇట్లా పాట కూడా తీసుకొని కైతలే. పోయిద్దాం లోపల వరకు చూసుకొచ్చుకుందాం ఎట్లుంది. ఇప్పుడు ఎట్లా రేపటి వరకు ఎన్నో ఉండాలి కదా. పోయిద్దామా? బెదిరి వచ్చాయి. ఇవి ఎన్నో వాటకే అట్లంతా సరగా దూరం ముందు ఎప్పుడైనా కాపకపోదు. జింగిడి గారు కొత్త
మొత్తం ఏంటిగా కపిలాల్ జింగిడి కపిలాల్ మొత్తం గుంపు ఏంగా పోమా ఏమన్నా అంత వాసనతో ఇచ్చి ఇటు చూసుకున్నాం మొత్తం ముంగట ఎట్లా నువ్వు ఫస్ట్ టైం పోతావు దూరం ఉండి ఎంతకైనా వచ్చి ఎట్లా అంటే మొత్తం కంట్లో ఊడిసినాయి అనుకో కళ్ళు కనిపి ముందే చీకట్లు అవిటికి కళ్ళు మొత్తం కాదు చీకట్లు అవిటికి కళ్ళు కనిపిస్తాయి కానీ మళ్ళా తెల్లారి కనిపించారు చీకట్లు అయితే మన కళ్ళు ఊడిసినానికి ఏం లేదు అది బాధ మరి చూసుకున్నావు ఎంగైతే అటు ముంగడికి సౌండ్ నిలబడుతుంది లైట్ గా సౌండ్ నిలబడుతుంది అట్లే పందులు కూడా ఉన్నారు కదా చూద్దాం మందా కళ్ళు మూసుకోరా వాసన వస్తుందంట కపిలాలు మొత్తం ఏరిగినాయి అటే అన్నే సాఫ్ చేసుకుందాం ఎట్లా వండుకోనికి మనకు నైట్ ఉండని కావాలి కంపల్సరీ నైట్ సరే అన్నే మనం సాఫ్ చేసుకొని ఇటు వేసుకుందాం పా లోపలికి వద్దు గబ్లాలు ఎత్తుకపోతే జింగిడిగా నడు అదా టేబుల్ ఒక ప్లేస్ అనుకొని అన్నీ తాపేసుకున్నాం మరి మీరు అన్నట్టు నైట్ మొత్తం సర్వే కావాలి మంచిగా ఉన్న ప్లేస్ వాటర్ ఉన్న ప్లేస్ వద్దు పాములు ఇట్లా ఏమైనా వస్తాయి మీకు ఇదే బెస్ట్ మరి అట్లాంటి అటు వాటర్ ఉన్నాయి ఇటు వాటర్ ఉన్నాయి ఆల్రెడీ చేద్దాం ఫస్ట్ కూర్చోనికి ఉండాలి మంచిగా కరెక్ట్ లేదా ఒకసారి గిరిగా చేతులు లేపొకసారి నువ్వు ఎట్లా కనబడవు నీ పాయింట్ ఇప్పి మరి నీ పాయింట్ అనాలైతే చేయదు లాడినా తీసేది ఇప్పి మొత్తం కింద దీన్ని మొత్తం ఖరాబ్ చేసి ఈయన మమ్మీ ఇంటి పోయినాక నాకు పొల్లు కొడతారు ఏనన్నా చెప్తా మీదే టీచర్ ఎందుకు ఇచ్చారంటే ఎవరి మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది కదా అట్లా మజాక్ ఆడతాం రా మజాకా సింగిడిగా అన్ని లైట్ తీసుకోవాలి నువ్వు ఏ లైట్ తీసుకో నీ మీద అందరికి ఇష్టం ఇక్కడ అట్లా అందుకే మజాక్ ఆడినాం కూడా రివర్స్ చేసుకోకరా మంచిగా వేసుకోరా రివర్స్ ఓవర్లు వేసుకుంటున్నావు మరి మంచిగా వేసుకో ఎవడో విత్తిడు నువ్వే కావాలి విత్తితే ఏమవుతుంది తెలుసా చెవులు గరం అయితే అంటారు ఆ గిన్నె జీవితం నాకు గిన్నె మీద డౌట్ ఫస్ట్ చల్లనే ఉన్నాయి నువ్వు గిడి పెట్టినా ఎందుకు ఇది అప్పుడు కూడా ఎత్తున్నాడు మళ్ళీ కూడా చిచ్చింది నువ్వే కావచ్చు రెండు విత్తురా రెండు అరే దూరం కూర్చోబెట్టి ఓ జింగిడిగా అరే డింపి అటే వీగురు అన్న శేఖరు ఇక అత్తలేరా అత్తలే ఎంట్రెన్స్ అయితే ఆడుతుంది ఎవరు అత్తలేరు ఇటాక అవుట్ అయితే ఆగలవుతుంది ఆ జింగిడిగా ఏం చేద్దాం మరి ఏదవాడు అవా ఆకలి ఆగలే అన్నం ఆగలే అన్నం ఆగలే అన్నం దేవాలే ఆగలే ఆగలే మనల్ని అప్పుడే ఇడిచిపెట్టేసినాం, వాళ్ళకి ఆకలి అవుతుంది కావచ్చు, అందుకే కొద్దిగా ఫుడ్ అయితే తీసుకొని వచ్చిన. ఈ ఫుడ్ కూడా వాళ్ళకి కొత్తగా ఇయ్య, ఈ ఫుడ్ వాళ్ళకి ఇచ్చి అందులో నుంచి వెళ్ళి ఒక లూజర్ని అయితే బయట తీసేస్తా. అంటే ఇప్పుడు మనం పెట్టబోయే ఈ ఫుడ్ ఛాలెంజ్ తోటి ఒకరు బయట అయితే పడతారనమాట. ఫుడ్ ఏంటంటే మీరు చూడొచ్చు, దిల్ ఖుష్. ఒక్కరికి 2 దిల్ ఖుష్లు ఉంటాయి. ఎవరైతే ఫస్ట్ తింటారో వాళ్ళు వచ్చేసి సేఫ్, ఎవరైతే లాస్ట్ వరకు ఉంటారో వాళ్ళు వచ్చేసి లూజర్. అదే పాయింట్ వాళ్ళకి చెప్పి అందులో నుంచి ఒక లూజర్ని అయితే పట్టుకొని వద్దాం బయటికి. చలో
భయం అవుతుందా? భయమేం కాదు ఇప్పుడు ఏం లేదు నీళ్ళు ఇచ్చిపోయారు ఈయనకి సాహస ఆడతాను అప్పటి నుంచి అవునే రాడే ఏమో మరి ముక్కు ముస్తాడు అందుకే శ్వాస ఆడలేదు. నాకు సాధారణ చెంపలు పడుతుంది బిర్యానా ఛాలెంజ్ వచ్చేసి ఏంటిదంటే నా దగ్గర వచ్చేసి దిల్ కుషులు అయితే ఉన్నాయి. ఒక్కరికి రెండు మరి ఎవరైతే లాస్ట్ తింటారో వాళ్ళు వచ్చేసి అవుట్, ఎవరైతే ఫస్ట్ 4 తింటారో వాళ్ళు వచ్చేసి సేఫ్. జిల్లి లాస్ట్ దాకా ఒకటి తింటే వాళ్ళు వచ్చేసి out. ఇల్లు కూడా గిట్టిన ఆకలి ఈసారి variety ఏం చేస్తారు? నోట్లో పెట్టుకున్నది కాదు, నోట్లో పెట్టుకున్నది కూడా మింగాలి. అడిగా టైసన్గా 2 ఈ చిన్న తొందరగా తింటాను. శేఖర్ గా ఫ్రేమ్ ఓకేనా? అదే ప్లేస్ లో పెట్టు. రెడీ 1 2 3. లోపలికి నాకు తెలుసు తేజగానే ఫస్ట్ తింటాడు, వాడే గట్టి తింటున్నావు టైసన్ గానే అయిపోయింది. రెండు ఇప్పుడు వచ్చేసి లీడ్ లో ఉన్నారంటే టైసన్ గారు కూరగాడు టైసన్ గారు వీళ్ళు ఇద్దరే ఉన్నారు. కూరగాయలు లేవని అర్థలేదా? అబ్బా సూపర్. ఇప్పటి వరకు టాప్ లో మనోడు ఉన్నాడు, వాడు నోటి ఎక్కడ మళ్ళీ వచ్చింది. ఏమైందిరా తినుకుండా చూస్తే కట్టుకుంటారా? ఓకే నువ్వు సేఫ్. కూరగాయలు సగముందర ఇంకా నాగన్నా పోతలేదు మంచిగా ఉన్నాడు. ఇది అయిపోయిందా రే? అనరా రే నువ్వే ఆన్ కథం. నువ్వు ఉన్నది ఇంకా నీదేరా కథం. ఇంకా ఆట కింద పడుతుంది. పనులలో ఆగిదాన్ని అత్త కథం. ఇప్పటికైతే ఫైనల్ గా లూజర్ వచ్చేసి కూర. ఇప్పుడు మైండ్ బాగుంది. మీరే సో ఫైనల్ గా ఈ గేమ్ లో ఓడిపోయిన కూరగాడు ఈ ఛాలెంజ్ నుంచి ఫస్ట్ ఎలిమినేటర్ వానైతే పట్టుకున్నారు. సో మొత్తానికి మన ఫస్ట్ రౌండ్ దిల్కు షీటింగ్ ఛాలెంజ్ లో కూరగాయలు అయితే ఓడిపోయిండు అని బయటకి అయితే పట్టుకొని వచ్చిన. జింగిగా తినేదాల్లో కూడా ఓడిపోవట్లేదా నువ్వు? మైండ్ తోటి పెట్టే గేమ్లు గెలుతురు తినేటి పెడతారా? అవి మొత్తానికి నమ్మలేదు, మొత్తం నోట్లేదు. లాస్ట్ పోయినా లాస్ట్ లీవ్ అంటే లాస్ట్ దాకా ఉంటాయి, బాగా పడుతాయి కదా. ఉంటా అనుకున్నా ఏమైంది? కూరగాడు ఖతం అయిపోయిండు అని అయితే బయట పట్టుకొచ్చేసిన. వాళ్ళని కొద్దిసేపు ఇడిచి పెడదాం, మళ్ళీ ఒక 2-3 గంటల తర్వాత ఇంకోని పట్టుకుని వద్దాం. ఏమైనా ప్రశాంత బంజు ఉంది, లోపల ఘోరం ఉన్నాయి పరిస్థితి. ఛాలెంజ్ విన్ కావాలంటే ఉండాలి కండిషన్స్ వల్ల. అమ్మో ఫైనల్ అయితే కూడా అయితే పోయిండు. హెల్మెట్ అయితే చేసేసినాం. ఏం హెల్మెట్ వేసినాం రా జింగిడియా? మనకున్న పెద్ద దిక్కే పోయిందిరా. తెలివితో 4 ఇస్తా అన్నాడు. తెలివి ఏం తెలివి? అతి తెలివా ఏమన్నా? తెలివిలా పెద్ద మాట అన్నాడు సరాడు. పరికరం తెలియదు కదా. కూర వేయండి అదే ఏమైనా పగుంటే కూర అని తర్వాత ఏమన్నా అప్పగా ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు రావాలి. మనం పంపిద్దాం. నేను నన్ను పంపించే కష్టం వీళ్ళు సుషీర్గా ఫస్ట్ రౌండ్ నేనే విన్ అయినా. ఫైనల్ గా నేను అనుకుంటున్నా పక్క డింపినా తేజాన పంపిస్తాను. నాకు తెలిసి లాస్ట్ వరకు వీళ్ళు ఇద్దరు ఉంటారు, ఎందుకంటే మీరు తిండిపోతూ ఇక ఆయన అంటే తెలుగుతో ఆలోచిస్తాడు. నాకు తెలిసి నా గురించి నీకేం తెలుసు? ఇంకా నేను చాలా ఉండదు ముద్దు కాదు మనోడు మొత్తం కాన్ఫిడెంట్ మీద ఉండడం వల్ల ఏమో పిల్లి కవర్లోనే మంచిగా కింద వేసుకున్నాం, అంత చల్లగా ఉన్నాయి. కావాలి ఏం లేదు కింద వేసుకొని కూర్చోవచ్చు.
ఒక కవరీరా కావాలేదు ఏం లేదు ఆయనకి ఒక్కటి నాలుగైదు కావాలి ఒకటే కవర్ వదిరా ఒక కవరీరా నాకు ఒక్కటి తక్కువ కూర తీరా మీరా ఒక ఒక్కటి అబ్రా ఏదో పాపం మాట్లాడుతున్నాను ఇస్తున్నా మరి రాత్రి వండుకొని కూడా కావాలి మళ్ళీ వండుకోవడం రెండు కవర్లు నాకు తేజగా ఇప్పుడు తిన్నాక బోర్ కొడుతుందిరా ఏం చేయాలి నువ్వు మంచి మంచి పెళ్ళి పెడతావా మాకు పెట్టు మంచి మంచి పేర్లా నీకు పెట్టానా పెట్టు నీ పేరు కర్రె కుక్కరా మంచిగా నువ్వు పొట్టి కుక్క మరి గిరి మొత్తం ఇట్లా ఉందిగా బొచ్చు కుక్క దుమ్ము కుక్క నేను దుమ్ము కుక్క ఏంటవుతుంది ఏమన్నా గజ్జలేసింది ఎర్రి కుక్క పని చేద్దామా ఇట్లా బోర్ కుక్క తీసినట్టు ఇద్దాం నీళ్ళు వస్తాయి చూద్దాం టైం పాస్ అవుతుంది బావులల్లా నీళ్ళు ఏం తయారు చేస్తారు ఇలా పొక్కలు తాగితే నీళ్ళు వస్తాయి బీడ్చుకుంటారు కాదు మన ఏదో చెప్పన్నా ఇట్లా పెద్ద సముద్రాల కాడ పిటకులు అట్టు కుక్క తీసి బట్ అవుద్దాం పహాడ్ చూడు అడుగు చూసినా మెల్లమెల్ల ఊడుతున్నాయి నీళ్లు అంటే మనం తీసిన కొద్ది నాకు తెలిసి పచ్చంతా మట్టిగా ఉంది కదా ఇక్కడ నీళ్ళన్నీ లోతు కదా ఇలా పోతున్నాయి ఇంకా నీళ్ళు వాడవాడు చచ్చిపోతుంది నాకు కూర్చుంటుంది కాళ్ళు వస్తున్నాయి పారకి చిద్దితే టైం వస్తుంది అన్నాడు గానే కూర్చున్నాం మళ్ళీ ఇక్కడ ఒక ఆట ఆడదామా గేమ్ ఏమాట ఎరుగు డుంగు ఎరుగు ఎవరు దొరుకుతారో వాళ్ళని ఒకసారి ఇట్లా గుండె మీద రావుతుంది కొట్టాలి మరి అది అంతే ఆడవాడు ఇప్పుడు ఆడే ఆటనే ఆడుతున్నాం ఎరుగు అనేది తెలియదు మరి ఎక్స్ప్లెయిన్ చేయరు నాకు జంతువుల పేర్లు చెప్తాడు కాకి ఎగురు అంటే కాకి ఎగురుతుంది ఆకాశం మీద ఎగిరేటి తెలుసు తెలుసు అది ఎగురు అనగానే ఎగురాలి ఎగిరని ఉంటుంది చూడు కింద పాము ఉంటది ఎగిరే పాము అన్న వరకు ఎగురొద్దు నాకేం నేనంట కాకేరు పిట్టేరు కూరనేరు పండేరు విమానమేరు కాకేరు స్నేకేరు జింగిడి గారికి అన్నికి రాదని అంటావు ఒక రెడీ పిట్టెగురు నెమలి పిల్లెగురు వెళ్ళాడతావు కోడి పిల్లెగురు కుక్కెగురు పందెగురు పంది పిల్లెగురు కోడెగురు కుక్కెగురు నక్కెగురు జింగిడిగా సుర్రు అంటది కొడతాడు కోడెగురు కోడి పిల్లెగురు కుక్కెగురు పందెగురు పామెగురు బస్ ఎగురు గోరికెగురు కాకెగురు పిట్టెగురు విమానం ఎగురు ఈ గేమ్ మొత్తం నాకే కొడతారా నేనే ఒక గేమ్ ఆడదాం టీషర్ట్ చెప్తానే నా టీషర్ట్ ఇప్పు ఇలా కళ్ళకి కట్టుకోవాలి ఇట్లా చూపించాలి కొట్టన్నా 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 అని చెప్పేసి తెలుసు 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 నాకు కూడా తెలుసు గేమ్ కూర్చో ఫస్ట్ నువ్వే నీకు చెప్పాలి వాళ్ళు ఏమో ప్లాన్ వేసి తెలుసా ప్లాన్ వేసి అద్దె అద్దె అన్న
దొంగ నేనే ఉంటుందా నువ్వుగా దొంగ నేనే ఉంటా నడువిగా ఫైనల్ గా తేజగాడు అయితే ఆడాడు అడిగి పోయి దొరకట్టుకుని వచ్చినాం ఇక ఆడుతుండు ఇక మెల్ల డిప్పి పడరా నువ్వే చూడు కనిపిస్తున్నాడు ఎంత ఆడురా ఎంతరం ఇవన్నీ ఎన్ని ఇవన్నీ అయినా నేను గజ్జి కుక్కలు ఆడితే చెప్పా బొసుకు కాడు నువ్వే ఇవన్నీ ఏనంది అమ్మ ఓకేనా రెడీయా నీకు ఓకేనా కొట్టనా వద్దు కొట్టనా కొట్టు ఎన్ని 4 అయిపోయింది నాకు కథం నాకు ఇష్టం లేదు ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది రైట్ మళ్ళా కొట్టనా కొట్టు ఎన్ని 3 ఓకే కొట్టనా వద్దు కొట్టనా వద్దు కొట్టనా కొట్టు అది ఏంటి నన్నే చాకరీ చేసి కొట్టాలా 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 కొట్టు ఎన్ని 4 నాకు కూడా కొట్ట అది మళ్ళీ చెప్పలేరా జింగిడిగా అను నేను అడగాలి నీ కూడా చూపించుకోవాలి కొట్టనా అని మాకే చూపిస్తాను ఇంటర్ వరకే అయిపోయింది గేమ్ ఫినిష్ అయిపోయింది అయిపోయింది ఏం లేదు అయిపోయింది ఇంటర్కి సమర్థం అరే మంచిగా అయిపోయింది ఇప్పుడైతే ఇంకొకరిని తీసుకొచ్చే టైం అయితే ఆసనం అయిపోయింది. దానికోసం ఈ విజిల్స్ అయితే తీసుకోతున్నా. దీంతో ఎట్లా ఒకరిని బయట తీసుకొస్తా అని చెప్పేసి మీరు లోపల పోయిన తర్వాత చూస్తారు. ఇక ఎవరిని తొలగతో ఎవడొస్తాడో ఏం కదరో నాకు కూడా తెలియదు. కొందరు తొలగరా అయినోటిగా చూద్దాం ఎవరిని తొలగొస్తాడో ఏం కదరో ఎవడొస్తాడో ఫస్ట్. మన వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. ఇంకొకరిని బయట తీసుకునే టైం అయితే ఆసనం అయిపోయింది. రే ఏం చేస్తుర్రా? మొత్తం ఫుల్ టైం పాస్ అవుతుందిగా. తీసుకోవాలా ఇప్పుడు ఇంకొక చిన్న గేమ్. ఈ గేమ్ కండక్ట్ చేసి ఒక లూజర్ గాని బయట పట్టుకొని పోతా. మళ్ళీ నా దగ్గర 2 విజిల్లు ఉన్నాయి. తీసుకో, ఇది తీసుకో, నోట్లో పెట్టుకో, నోట్లో పెట్టుకో అని కొట్టు. వాడు సప్పుడు ఎత్తలేడు కదా. ఒకవేళ మనం బాగా తాకి అన్నాడు అనుకో, అలాగే పీ అని సౌండ్ వస్తుంది. అట్లా ఇప్పుడు 4 ఇట్లా 2 టీమ్స్ కండక్ట్ చేద్దాం. దీంట్లో ఓడిపోయినాడు, దాంట్లో ఓడిపోయినాడు, ఇద్దరు ఆడతారు. లాస్ట్ వరకు ఎవడైతే ఇక్కడ 2 సార్లు ఓడిపోతాడో వాడు వచ్చేసి అవుట్. అర్థమైందా? చలో నథింగ్ వేసుకొని ఒక టీం ఫామ్ చేయలేదు. ఏ రే 1 2 3 అది ఇచ్చేసేయానికి. ఎగిరి గుద్దు. రెడీ స్టార్ట్. నోరు తెరవద్దు, నోరు తెరవద్దు, నవ్వద్దు. ఏ అంతలేడు, ఏం తెలియడు. అనుకోకుండా వచ్చింది. ఈ టీమ్ లా ఎవడైతే లూజర్ వస్తాడో వాంతో మళ్ళీ డిఫెండ్ ఆడతాడు. సేఫ్ రా అమ్మ కొట్టినా అని వీలు 1 2 3 లాస్ట్ దాకా ఆడే ఓకే. నాకు లేదు పట్టున్నాడు. అయిపోయింది, నువ్వు విన్ను. ఇప్పుడు మీ ఇద్దరు. ఇప్పుడు ఫస్ట్ టీంలో లూజర్ డింపిగాడు, సెకండ్ టీంలో లూజర్ మనోడు. ఇప్పుడు ఇద్దరు కలిసి ఆడతారు. దానిలో ఓడిపోయినాడు ఇప్పుడు బయటకు వెళ్ళిపోతారు. ఇక నాతో మళ్ళీ పట్టుకోపోతాను.
అన్నవే చాలా సేపు అవుతుంది ఇంకా ఇవ్వాలస్తే గింత సేపు ఆడుతురు జింగిడి గాలి ఏం ఆడుతురు విజిల్ అయితే పట్టుకోవేనా అన్న ఆ విజిల్తో ఏం గేమ్ ఆడుతురో నాకు కూడా తెలియదు చూద్దాం ఇంకా ఎవరొస్తారా ఇంకా తన వెయిట్ చేస్తా ఉన్నాను ఆ తర్వాత ఎవడా బుగ్గా అని 1 2 3 స్టార్ట్. కరెక్ట్ ఆడుతున్నా వీళ్ళు. కమాన్ కమాన్. వచ్చింది 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 సౌండ్ వచ్చింది లైట్గా సౌండ్ వచ్చింది. మీకు వినబడ్డది కావచ్చు. ఏదైనా సరే ఫేర్గా ఉండాలి. ఏమైందిరా కూర్చో. ఈ రౌండ్లో వచ్చేసి లూజర్ డింపిగాడు వీనైతే పట్టుకొని పోతుంది కదా. ఆయన మరి ఏటో గట్టాడు ఎప్పుడు కొడుతుంది అందపోతే. ఓకే సో మొత్తానికి ఈ గేమ్ లో లూజర్ వచ్చేసి మనోడు వీనైతే ఇప్పుడు బయటికి పట్టుకొని పోతున్నా. అరే మీరు ముగ్గురు సర్వైవ్ అయ్యారు. ఎంజాయ్. చలో మన మహేష్ అయితే వెళ్ళిపోయిండు. చూసా రాగానే ఏమన్నా మొత్తం ఈ నాతో మీద తెలియదు ఇట్లు అట్లు కొత్త వచ్చిన కోడిపిల్ల ఎట్లా ఉంటుంది స్టార్టింగ్ ఫస్ట్ ఆడిన డైలాగ్ కథ వెళ్ళిపోయిండు. నెక్స్ట్ ఏమో తెలుసా గజ్జి కుక్క మరి పోదా పోదా అన్న అనకుండా తొలగమంటాడు అనుకుంది ఫోన్ కూడా కలదు కొత్త అయితే కొడిపిల్ల బాలే దెబ్బల పాలైండాల కొంచెం దెబ్బలు పడ్డా నోట్లో పెట్టుకొని కొట్టుడు ఆడాలి. ఎవరి నోట్లోకి పీక్ వస్తే వాడు అవుట్ అన్నట్టు. కానీ టైసన్ కానీ పట్టాయి గట్టిగా. సో ఇప్పుడు వచ్చేసి వీళ్ళిద్దరు అవుట్ అయిపోయారు. వీళ్ళని అయితే ఇక బయట తీసుకొని వెళ్ళిపోతా. మళ్ళీ కొద్దిసేపు ఆగిన తర్వాత ఇంకొక వాళ్ళని పట్టుకుంటాం. ఇక నెక్స్ట్ వస్తాడు ఇంకా లాస్ట్ దాకా ఎవరు నేను అది ఎగ్జైట్మెంట్ తో ఉన్నా. అయిపోయేటోడు ఏముంది ఎవరైనా వెళ్ళిపోతా ఉంటాడు. లాస్ట్ దాకా ఉన్నాడు గ్రేట్. చీకటి అయితే అయిపోతుంది. లైటింగ్ పోతుంది లైట్ గా. రాత్రి కాగానే పందులు వస్తాయి కావచ్చు. అన్న పందులు వస్తాయి అని చెప్పిండు. ఈ మీద గుట్టలు ఎక్కువ ఉంటుంది అటు ఇన్న తిరుగుతాయి. మనం జాగ్రత్త ఉండాలి. ఏం కత్తి భయపడిపోతే మనం నిన్ను చూసి భయపడిపోతారేమో. ఒకవేళ పందులో తురుకుదామా ముర్తురుకుని ఉంటా కదా. నేను ఉంటా మీరు ఉరుకుతామా కర్రెడు ఉరుకుతాడు. ఉరుకా నువ్వు తెల్ల ఉండే వడ కొడుతున్నావా? కర్ర ఉంటుంది తెల్ల ఉంటుంది నెత్తి డైరెక్ట్ ఎత్తారు. చీకటి అయితే అయిపోయింది. ఎంట్రెన్స్ అప్పుడు కనబడదు. ఇప్పుడు ఏం కనబడలేదు. అప్పుడు లైట్ లైట్ ఇట్లా ఎట్లా అంటే కొంచెం వెళ్తురు వచ్చినుండే. అసలు ఇప్పుడు ఏం అసలు వెళ్తురు లేదు. ఎటు చూసినా చిమ్మ చీకటే. కూరంగా దోమలు కడుతున్నాయి. చీకటి అయిన తర్వాత ఎట్లుండో ఏమో ఇలా అలా ఇది గబ్బిల సౌండ్ వస్తుంది. దానికి ఒక పెద్ద భయం అవుతుంది మొత్తం. అవే ఒక పని చేద్దాం మరి. ఎట్లాగో ఇప్పుడు అన్న ఈ సొరంగంలో ఉండమని చెప్పిండు కదా. ఇప్పుడు ఇంట్లో రాసుకున్నాం. ఇప్పుడు ఈ నుంచి మనం వచ్చినా ఏర్పడదు కదా. మరి ఎంట్రెన్స్ లో పోయి ఉందాము. బెస్ట్ ఏమన్నా ఇప్పుడు ఏమన్నా సడన్ గా తొందరగా బయటకు వెళ్ళిపోవచ్చు అని మరి పోయి ఎంట్రెన్స్ కదా కూర్చున్నాం. మరి ఏం కాదు. స్టార్టింగ్లో చీకటి కాకముందుకు అటు వెలుతురు కనబడ్డది. ఇప్పుడు వెలుతురు కనబడకపోయేసరికి ఇంకా లోపలికే పోతున్నాం అనిపిస్తుంది. స్టార్టింగ్ ప్లేస్లోకి వచ్చేసినాం. మొత్తం చీకటి అయిపోయింది. ఘోరంగా భయం అవుతుంది. ఎటు చూసినా చీకటి అవుతుంది. ఆడ గబ్బిలాలు ఉన్నాయని భయపడ్డాం కదా. వీడు ఇంకా ఘోరంగా ఉన్నాయి. అసలు ఏం అర్థమైతే లేదు. కేజీఆర్ నీకైతే భయం అవుతలేగా? భయం అవుతలే. అదే మరి ఏమలేదు. ఈ వీడియో కింద పడే ఈ రాళ్ళని తీసుకొని ఈయన సాకేసుకో. ఇంకే తీసేద్దాం. పెద్ద పెద్ద తీసేద్దాం.
ఫైనల్గా చీకటి అయితే అయిపోయింది. మన వాళ్ళు లోపల ఏం చేస్తారేమో. ఇప్పుడు వాళ్ళకి ఇంకొక చిన్న టాస్క్ పెడదామని చెప్పేసి జెండాలు అయితే ఇక్కడ గుడ్ల గుబ్బలు ఉంటాయి పెద్ద పెద్దవి. మీకు కొన్ని వీడియోలో చూపించడం కావచ్చు. బయట ఎగురుతున్న భయం అవుతుంది. అసలు వాళ్ళు లోపల ఎట్లరేమో జింగిడి వాళ్ళు నైట్ అంతా ఉండాలి ఇంకా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే నా దగ్గర ఈ జెండాలు అయితే ఉన్నాయి. ఈ జెండాలతో ఇంకొక చిన్న టాస్క్ పెట్టి ఎవరైనా ఒకరిని బయటకు తీసుకొని వద్దాం. ఇద్దరే మిగులుతారు. ఆ ఇద్దరు నైట్ మొత్తం సర్వైవ్ అవుతారా లేకపోతే ఇటు సైడ్ బయటకు వస్తారా చూద్దాం. సో ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. ఏం గిల పక్కేసిరు జింగిడి వాళ్ళు వచ్చి ఇక్కడ ఎంట్రెన్స్ లో కూర్చున్నారు. మొత్తం గబ్బిలా సౌండ్ ఫుల్ భయం అవుతుంది మాకు. అంటే ఇక ఆడగదా మరి సొరంగ కేవ్ అంటే అక్కడ ఉండాలి. సరే చూసుకుందాం. ఇక్కడ ఉంటారా అక్కడ ఉంటారా ఎక్కడైతే మొత్తంగా సొరంగం ఉన్నారు. ఇది దాటి బయటికి రావద్దు మరి. అందుకే ఇక్కడ కూర్చున్నాం. సొరంగానికి ఒక 10 మీటర్ 20 మీటర్ లోపలికి కూర్చున్నాం. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మీ ముగ్గురిళ్ళకి ఒకరిని తీసుకొని పోతా. మీ ముగ్గురిళ్ళకి ఒకరిని తీసుకొని పోతా. ఇప్పుడు తీసుకోపో గేమ్ దానికోసం ఈ జెండాలతో ఒక చిన్న గేమ్ అయితే కండక్ట్ చేద్దాం. ఓడిపోయిన తీసుకొని వస్తా. గేమ్ ఏంటి తెలుసా? ఇక్కడ నుంచి వెళ్ళి నేను చెప్పినంత వరకు అక్కడ దాకా ఇంటి దాకా పోయి అక్కడ జెండాలు పెట్టాలి. మళ్ళీ ఇక్కడికి రావాలి. నేను రెడీ 1 2 3 అన్నాక ఎవరైతే ఫస్ట్ ఇద్దరు జెండాలు తీసుకొని వస్తారో వాళ్ళు సేఫ్. ఎవరైతే లేట్ వస్తాడో వాడు బయటకు వచ్చేస్తారు నాతోటి. లూజర్ అన్ని రకాలుగా ఉంటుంది. అప్పుడు తినేది ఉన్నది గెలిచిర్రు, వేరే ఉన్నది గెలిచిర్రు. ఇప్పుడు వచ్చేసి యాక్టివిటీ గేమ్ అనుకో. ఇది ఇక తీసుకోరు. ఎవరికి ఏ కలర్ కావాలో 2 జెండాలు తీసుకోరు. ఓకే ఇప్పుడు వచ్చేసి వీళ్ళకైతే టైమర్ అయితే స్టార్ట్ చేస్తున్నా. నేను చెప్పేంత వరకు దూరం అక్కడ పెట్టినారు జెండా లేదు. అందరూ ఒక దగ్గర చూసుకోవాలి. 1 2 3 గో. జెండాలు అయితే పెట్టేసి వచ్చేస్తారు మనలో. ఎక్కడ పెట్టిరా సైడ్ పెట్టేసి పెట్టనీకే గింత లేట్ అయినా తెచ్చినప్పుడు లేట్ అవుతారు. స్టార్ట్ అయ్యే టైం వా ఎక్కడ పెడతా 1 2 3 గో. కమాన్ డిపిఆర్ ఫస్ట్ వస్తుండు. ఇప్పటికైతే తేజ గారు సెకండ్ లాస్ట్ టైసన్ గుంజరా. సాధించావురమ్మా అనుకున్న తేజ గారి చెప్పులు కూడా కూడా ఉరుకొస్తున్నావు. గారు కొట్టన్నా కంపల్సరీ. ఈ గేమ్ లో లూజర్ వచ్చేసి టైసన్ గాడు. నాతో పాటు బయటికి రావాలి మిత్రమా. ఇంటికి వేస్ట్ ఇంతసేపు ఉండి వేస్ట్. చలో బాయ్ బయట మంచిగా చికెన్ బిర్యానీ. ఓకే ఏదేమైనా జెండాలు అయితే వచ్చినాయి. అప్పటి నుంచి ఏం లేదు. ఇవి వేసుకొని మంచిగా వండుకోవచ్చు. కింద ఆర్కిడి కాకపోతాయి. గేమ్లు పెట్టి దమ్ము వేసిస్తాడు. ఓకే నెక్స్ట్ ఏం పెడతాడు మళ్ళీ వచ్చి గొడవ అయితే దమ్మత్రము. టైజన్ అయితే పోయింది కదా. ఎటు వెళ్ళాను నేనే గెలుతా. చూద్దాం. ఇప్పుడే సెకండ్ వచ్చినాం మళ్ళీ సెకండ్ వస్తూ చూద్దాం. మాకు ఈ రాత్రి గివ్వే నీళ్ళు ఉన్నాయి. అప్పటి తాగుతున్నాం. ఇప్పుడు ఈ దమ్ముకి ఇంకింత తాగుతాం. ఇక అన్న వాళ్ళు మళ్ళీ పట్టుకొస్తుండు. ఓలెగ్ జిడే చూద్దాం. మళ్ళా ఓలెగ్ జిడేనా మళ్ళా టైసన్ గాడు ఆ జెండాలు పట్టకపోయేటప్పుడే అనుకునే వాడు వస్తాడని. టైసన్ ఎగ్జిట్ అయినా మళ్ళా. ఇప్పుడు వాళ్ళు ఇద్దరు ఎట్లుంటారు? నువ్వు ఉంటే కొద్దిగా ధైర్యం ఉంటుండే అనుకోకండి. ఉండని ఏం కాదు. తేజగాడు ఏం కాదు. భయపడాలి వాడు జింగిడిగాడు. ఎట్లుంటారో ఏమో రాత్రి కూరగాడు మంచిగా ఫస్ట్ ఏమిన్నాడు జింగిగా దిల్చుకులు తినవారా చెక్ పని చేసుకుంటారు ఇలా కూడా. కాదు నాకు అర్థమైందా నీకు. నాకు గురకరా అని చెప్పే కదా జెండాల ప్రోగ్రామ్ పెట్టినా అన్న. నాకు అర్థమైంది. తినేది ఎత్తే అయిపోవాలన్నా. తినేదాలా గెలిచినావు. ఒకటి యాక్టివిటీ ఉండాలి. ఏదో ఒకటి పెడితేనే ఎవడో ఒకటి బయటకు వస్తా ఉంటాడు. ఇంకంతా టఫ్ పెడితే నాకు గురకరా అని తెలుసు ఆల్రెడీ. ఇప్పుడు ఏంటి తెలుసా? ఇప్పుడు ఇంకా టఫ్ మిగిలిన వాళ్ళు ఇద్దరికి. నైట్ మొత్తం ఉండాలి. రేపు పొద్దుగాలు ఉంటుంది వాళ్ళకి మళ్ళా. ఏం కాదు ఏమైనా కానీ అయితే బయటకు వచ్చే న్యాయం ఎందుకంటే వాళ్ళకి ఘోరంగా భయం అవుతుంది. చలో రేపు పొద్దుగాల కలుద్దాం ఇక. చలో తేజగాడు అయితే వండుకున్నాడు.
ఇక స్టార్టింగ్లోకి వచ్చినాం కాబట్టి ఎక్కువ భయం ఏం లేదు. కానీ ఇవరకు మన టైసన్ ఉండే కొండంత అండోలే, ఇప్పుడు ఆయన వీకెండ్ ఇక భయమే. ఇక వీడోవాడు రాళ్ళు తాకితే భయపడతాడు. ఏమైంది ఏంది ఏమో వచ్చిన తగ్గుతుంది అనుకో. ఇక వీడు మంచిగా నిద్రపోతుండు. ఇక నేనే చూసుకోవాలి, సపరేట్గా కూర్చుంటాయి. ఇక ఒకవేళ నాకు కూడా నిద్ర వచ్చినట్టయితే ఇక వండుకుంటాం మధ్యలో. మేము ఆన్నే మధ్యలో వండుకుంటే మాతో కాకనే సపరేట్గా పోతుంటుంది. ఎంట్రన్స్లోకి వచ్చినాం కాబట్టి జర భయం అయితే లేదు. ఇక మళ్ళీ ఇద్దరం ఉన్నాం. పండుకో ఇక. డింపు అయితే నన్నైతే లేపిండు. డింపుకి అయితే నిద్రస్తున్నాను. నేనైతే కూర్చొని కావాలి వస్తున్నా. అట్లకెళ్ళి ఏమొస్తున్నా ఇంకకెళ్ళి ఏమొస్తున్నా భయం అవుతుంది బాగా. మొత్తంగా అయితే తెల్లారైతే అయిపోయింది. అన్న వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను నేనైతే. దింపి లేవసా జల్లే. అప్పుడు రాత్రి అయితే నన్ను అయితే లేపింది కదా పండుకుంటా అని. అప్పటి నుంచి మొత్తం దింపి మొత్తం వండుకున్నాడు. నేనే మెలుకుతాను అయితే ఉన్నాను నేను. అన్న వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. ఇంకా రాలే అన్న వాళ్ళకు. రాత్రి నుంచి ఎంట్రన్స్ కానీ ఉన్నాం కదా, కానీ మనం యాక్చువల్గా ఛాలెంజ్ ఉండేది ఆడ మధ్యలో. సో ఇప్పుడు తెల్లారిపోయింది కాబట్టి ఆడికే పోతున్నాం. ఆడనే ఉంటాం అన్నొచ్చు దాకా. రాత్రి భయం అయినా అని ఇది వచ్చి అనుకున్నాము. ఇప్పుడు ఆడికే పోతాం మళ్ళీ. హలో గైస్, గుడ్ మార్నింగ్. సన్ రైజ్ అయితే అయిపోయింది. మా వాళ్ళు వచ్చేసి వెనక ఆ గుహలో అయితే ఉన్నారనమాట. ఇప్పుడు ఆ ఉన్న ఇద్దరు పిల్లలకి ఒక్కనైతే బయట తీసుకురావాలి. దానికోసం మీరు నా దగ్గర చూడొచ్చు అరటి పనులు అయితే ఉన్నాయి. ఈ అరటి పనులు తీసుకునే వాళ్ళకు 5 అన్న 4 అన్న ఇద్దాం. ఎవడైతే ఫస్ట్ తింటాడో వాడు వచ్చేసి సేఫ్, ఎవడైతే లేట్ తింటాడో వాడు వచ్చేసి లూజర్. ఫైనల్గా ఫస్ట్ తిన్నాడు. ఇప్పుడు ఫైనల్ విన్నర్ అయితే కాబోతున్నాడు అనమాట. పోయి చూద్దాం మరి లేచిరా ఏం చేస్తారు ఏం కథ అని చెప్పేసి ఒకరిని పట్టుకొని వద్దాం, ఒకరిని విన్నర్ అయితే చేసేద్దాం. ఇక చలో. వీళ్ళు లేరు బయటికి ఇట్లా వేయరా, మాకైతే తోలేడా కనవాలే మరి వచ్చేవాడు. లోపల రైట్ కొడుతురావు, లోపలికి మీరు మళ్ళీ జిగిరియాల దింపే. కొంచెం దూరం ఉన్నారా, ఏర్పడకుండా దగ్గర 1 కిలోమీటర్ ఉంటుందా, ఆడు ఉన్నారా అలా. మళ్ళీ లోపలికి ఎందుకు వేరు, జింగిరియాలు ఏడు ఉంటే ఏం కాకపోతుండే. కేవలం బయటికి వెళ్ళొద్దు అని చెప్పేసి మనం నైట్ మాట్లాడుకున్నాం కదా. మరి రూల్ అని లోపలి వేరు మరి ఏందో. సరే పోయి కలితే వెళ్తుంది. ఇప్పుడు పోయి వాళ్ళకి అరటి పనుల ఛాలెంజ్ అయితే పెడతా. చెరి 3 బనానాలు ఇస్తా. ఎవడైతే ఫస్ట్ తింటే వాడు విన్నర్. ఆల్రెడీ మీదే చెప్పినా కదా అదే. చలో చెప్పినాం కదా పొద్దుగా లేవగానే అన్నకి ఇట్లా వస్తారని చెప్పేసి మొత్తానికైతే వస్తారు. ఆడికి వెళ్ళి ఇప్పుడు చూపిస్తా మీకు. చిన్నగా కనబడుతురు ఇద్దరు వస్తారు. అన్న ఇంకొకరు ఎవరు వస్తారు కెమెరా పట్టుకొని. ఇప్పుడు మళ్ళీ ఏదో ఒక టాస్క్ ఉంటుంది. నువ్వు ఉంటావు పోదా? ఉంటా నేనే వెళ్తుంది చూద్దాం. ఇప్పుడేం టాస్క్ పెడతాడు కదా, నేను రన్నింగ్ పెట్టిండు. ఇప్పుడేం పెడతాడు? ఇప్పుడు ఈ టాస్క్ని బట్టి తెలుస్తుంది. మా ఇద్దరు ఎవరో ఒకళ్ళ మీద విన్ అయిపోతాం. క్యాష్ ప్రైజ్ పట్టుడే 1000. నేనన్నా తేజాడన్నా మ్యాక్సిమం నేనే తీసుకుంటా. చూద్దాం. ఓకే. ఒరే ఏమైందిరా జింగిడియాలు గిడికి వచ్చినా మళ్ళా మళ్ళా వెలుగుంది కదా స్టార్టింగ్లో. అంతటి ముందు రాత్రి మాట్లాడుకున్నాం కదా మనం. జస్ట్ కేవలకి బయటకు రాకుండా ఉంటే సరిపోతుంది. ఇంకా ఎందుకైనా మంచిగా లోపలికి వచ్చినాం. మడత కాజాలు సీరియస్ తీసుకున్నారు అనుకుంటారు. ఇంకా నేను ఇక నా దగ్గర 6 అరటి పనులు ఉన్నాయి. చెరి 3 ఇస్తా. ఎవడు ఫస్ట్ తింటాడో వాడు విన్ను, ఎవడు లేడు తింటాడో ఇక ఓడిపోయినాడు. ఇంతసేపు ఉండి వేస్ట్ మీ దగ్గర. ఈ ఒక్క ఛాలెంజ్ డిసైడ్ కాబోతుంది. ముఖం లేదు ఏం లేదా తినడే. ఈ ఛాలెంజ్లో నేనే ఓడిపోతా కావచ్చు. అరే ఇదివరకు ఒకసారి బనానా ఈటింగ్ ఛాలెంజ్ చేసినప్పుడు నువ్వు లేవు. దింపే ఉన్నాడు కానీ ఆ రోజు పన్నొస్తుంది అని కూడా తినలే. ఇలా అయినా కానీ అంతగానే క్వాంటిటీ ఏం లేవు. జస్ట్ 3 ఉన్నాయి. చూద్దాం మరి ఎవడు ఫస్ట్ తింటాడు. 1 2 3 గో. ఇద్దరు బరాబర్ తింటారు సమవుజ్జీలాగా.
సో ఫైనల్లీ లాస్ట్ లీవ్ కేవ్ ఛాలెంజ్ లో విన్నర్ వచ్చేసి తేజ. ఏమిరా బాలరాజు, నిన్న మొత్తం ఉన్నావు, రాత్రి ఉన్నావు, ఇలా పొద్దుగాల దాకా ఉన్నావు, ఏం లాభం? ఒక అరటిపండు చాలా ఓడిపోయాను. ఏం అన్నారు పొట్టం గురించి ఏమైంది? నేను జనరల్ ఉరికేమా, నేను గట్ల ఇప్పుడు ఏదైనా వెరైటీ పెడతా అనుకున్నా. మన స్టార్టింగ్ లో మాట్లాడుకున్నట్టుగా విన్నర్కి వచ్చేసి 1000 రూపీస్ క్యాష్ ప్రైజ్ కాబట్టి ఫైనల్ గా తేజ గారికి అయితే క్యాష్ ప్రైజ్ 1000 రూపీస్. ఏదైనా బల పెట్టినాం అన్న తిన్నుడైతే రన్నింగ్ ఏదైనా రన్నింగ్ పెడితే ఓడిపోడు. అంటే గేమ్స్ అట్లా ఉన్నాయి. ఇక నిన్న రన్నింగ్ వల్ల టైసన్ గాడు వేయండు, దిల్ కుష్ల దాంట్లో కూరగాడు వేయండు, ఇప్పుడు అటిపల్ల దాంట్లో వీడు వేయండు. సో ఇట్లయితే వేయరు అనమాట. సో ఫైనల్ గా జల్లడబట్టంగా ఈ లాస్ట్ లీవ్ కేవీ ఛాలెంజ్ విన్నర్ వచ్చేసి తేజగాడు అయితే అయ్యిండు. నేనే ఇది ఉంటే ఏదైనా వేరే ఛాలెంజ్ ఇది కాక వేరే పెట్టుంటే కానీ ఛాలెంజ్ అన్ని రకాలుగా ఉంటుంది, అన్నిట్లో విన్ కావాలి. విన్న ఉరికి దాంట్లో ఉన్నది వాళ్ళు కూడా వచ్చిండు లాస్ట్ రాకుండా, అట్లా సేవ్ అయిపోయాడు అనమాట. సో ఫైనల్గా ఇది గైస్ లాస్ట్ కేవ్ లీవ్ ద ఛాలెంజ్. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బై బాయ్. పందులు వచ్చినారు రాత్రి, సౌండ్ వచ్చింది బయట అక్కడ సైడ్ చెట్లలో సౌండ్ అయింది. మరి పందుల పక్కకి వస్తే ఇటు ఊదురా, ఇటు ఊరుకోదురా, సైడ్ జరిగితే పాటే నీకు లోపలికి వచ్చి ఇట్లా చూస్తా అప్పుడు ఏం చేయలేదు. ఏమన్నా జంగల్లో ఆగిన అయితేనేమో మనం చూస్తే ఉరుకుతాయి, వీడ అవిటిని చూసి మనం ఉరకాలి. I know